ఆర్థిక వ్యవహారాలలో మంచి పురోభివృద్ధి సాధించటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి, ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంపాదించిన ధనం నిలబడాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ధనానికి సంబంధించిన వ్యవహారాలలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, అమావాస్య రోజు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించరాదు. ఏ నెలలోనైనా అమావాస్య రోజు ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చినా, ఎదుటి వాళ్ళ నుంచి ధనం తీసుకున్నా వృధా ఖర్చులు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడదు. కాబట్టి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో ధనపరమైన వ్యవహారాలు నిర్వహించరాదు. అలాగే ప్రతిరోజు ధనపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే శనిహోరలో, గురుహోరలో ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. హోరాకాలం చూసుకొని శనిహోరలో కానీ గురుహోరలో కానీ ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకండి. రవిహోర ఉన్న సమయంలో, బుధహోర ఉన్న సమయంలో, శుక్రహోర ఉన్న సమయంలో ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే చాలా మంచిది. అదే ధనం తీసుకోవాలంటే మాత్రం గురుహోరలో తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. అలా ఎదుటి వాళ్ళకి కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు, సంపాదించిన ధనం కూడా నిలబడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే, మొట్టమొదటిది భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు. రెండోది హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే శాశ్వతంగా ఆ ధనం తిరిగి రాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అయితే మనం ఎవరి దగ్గరైనా ధనం తీసుకుని జీవితంలో పైకి రావాలంటే మాత్రం హస్తా నక్షత్రం ఉన్న రోజు ధనం తీసుకోవాలి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ధనం పెద్ద మొత్తంలో తీసుకోవాలి, మనకు అదృష్టం కలిసి రావాలంటే అటువంటప్పుడు హస్తా నక్షత్రం ఉన్న రోజు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర మనం ధనం తీసుకోవాలి. అప్పుడు ఆ ధనం తీసుకున్నప్పుడు మనకు బాగా కలిసి వచ్చి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం హస్తా నక్షత్రం ఉన్నప్పుడు ధనం ఇవ్వకూడదు. అలాగే మఖా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ధనం ఇవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం రావటం కష్టం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాదు. అలాగే మూలా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ధనం ఇవ్వకూడదు. 5 నక్షత్రాలు ఉన్న రోజుల్లో అసలు ఎదుటి వాళ్ళకి ధనం అప్పుగా ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఆ 5 నక్షత్రాలు ఏంటంటే భరణీ నక్షత్రం, హస్తా నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. అలాగే కొన్ని రోజుల్లో ధనం అనవసరంగా ఖర్చు చేయకూడదు. వృధా ఖర్చు ఆ రోజుల్లో చేస్తే ఇంట్లో డబ్బు నిలబడదు. ఆ రోజులు ఏంటంటే, మొట్టమొదటిది అమావాస్య, రెండవది మంగళవారం, మూడవది శుక్రవారం. ఈ 3 రోజుల్లో కూడా ధనాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే ఇంట్లో ధనం నిలబడదు. అలాగే ప్రదోష కాలంలో కూడా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రదోష కాలంలో వృధా ఖర్చులు చేసిన ఇంట్లో ధనం నిలబడదు. అలాగే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కూడా అనవసరంగా ధనం ఖర్చు చేయకూడదు. కేవలం పూజల నిమిత్తమై మాత్రమే ధనాన్ని ఖర్చు చేయాలి. గృహంలో ధనం దాచిపెట్టుకునేటప్పుడు కూడా బీరువాలో ఇనుప వస్తువులతో కలిపి ధనం దాచిపెట్టకూడదు, అప్పుడు ధనం నిలబడదు. అలాగే బీరువాలో అప్పు పత్రాలు ఏవైనా ఉంటే వాటితో కలిపి ధనం దాచిపెట్టకూడదు, ధనం నిలబడదు. అగ్నికి సంబంధించిన వస్తువులతో కలిపి ధనం దాచిపెట్టకూడదు, డబ్బు నిలబడదు. డబ్బును ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని లెక్క పెట్టకూడదు. కటిక నేల మీద ధనాన్ని ఉంచకూడదు. చాప కానీ దుప్పటి కానీ వేసుకొని దాని మీద ధనాన్ని ఉంచి లెక్కించుకోవాలి. అలాగే ధనాన్ని లెక్కించేటప్పుడు పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని కొద్దిగా ధనానికి రాసి లెక్కించినట్లయితే ధనపరంగా క్రమక్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే జ్యోతిష శాస్త్రపరంగా ధనం నిలబడుతుందని, వృధా ఖర్చులు తగ్గిపోతాయని ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది.